Hi friends, welcome to Talent Beginners YouTube channel. Everyone have talent. Today I will explain ray diagram. 6 situations ఉన్నాయి. 6 situations ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ at infinity, ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నే మనం ఈ సైడ్ చూడండి, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది ఉంది చూస్తారా, ఇది కదా, ఇది లెన్స్ కదా, ఇదే లెన్స్, ఇదే లెన్స్ రిప్రజెంట్ చేస్తుంది మనకి కాన్వెక్స్ లెన్స్. ఇదిగోండి ఇలా ఉందనుకోండి, మీ టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. దీన్ని రిప్రజెంట్ చేస్తున్నామా, ఈ షేప్ ని కాన్కేవ్ లెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో మన ఇక్కడ డ్రా చేసిన డయాగ్రామ్స్ అన్ని ఏ లెన్స్ డయాగ్రామ్స్ అమ్మా, కాన్వెక్స్ లెన్స్. సో జాగ్రత్త చూడండి, ఇదే కాన్వెక్స్ లెన్స్ సపోజ్ ఇలా ఉందనుకుందాం, ఓకేనా, బై కాన్వెక్స్ లెన్స్ అనుకుందాం సపోజ్, ఓకేనా. ఈ బై కాన్వెక్స్ లెన్స్ వచ్చేవాటికమ్మా జాగ్రత్త చూడండి, ఇదిగోండి, దీన్ని ఇలా ప్రొలాంగ్ చేసి ఇలా చేసాం అనుకోండి, ఇదంతా ఒక కర్వేచర్, ఇదంతా ఒక కర్వేచర్. ఇట్ సైడ్ పార్ట్ అంతా ఇలా తీసాం అనుకోండి, ఇది ఒక కర్వేచర్. ఇది కర్వేచర్ 1, ఇది కర్వేచర్ 2, ఇది కర్వేచర్ 1, ఇది కర్వేచర్ 2. అయితే ఈ కర్వేచర్లో జాగ్రత్త గమనించండి, ఈ మిడ్ పాయింట్ని ఆప్టిక్ సెంటర్ అంటారు. ద మిడ్ పాయింట్ ఆఫ్ ది లెన్స్ ఈస్ కాల్డ్ ఆప్టిక్ సెంటర్. ద హారిజాంటల్ లైన్ ఈస్ జాయినింగ్ the midpoint of the lens and center of the curvatures. ఈ రెండు కర్వేచర్స్ కి సెంటర్ లోను, అట్ ది సేమ్ టైం ఈ మిడ్ పాయింట్ కి, ఈ మిడ్ పాయింట్ ఈ మూడు డ్రా చేస్తూ ఒక హారిజాంటల్ లైన్ గీసామనుకోండి, డ్రా చేసామనుకోండి, దీన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఏమన్నామా, ప్రిన్సిపల్ యాక్సిస్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ సెంటర్ ఉంది చూసారు, ఈ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ని మనం ఏమంటామంటే, ఇది కర్వేచర్ 1 అనుకున్నాం కదా, ఇటు సైడ్ ఈ కర్వేచర్ 1 కాబట్టి ఇది 2f1. ఈ సెంటర్ కి ఈ మిడ్ పాయింట్ అంటే ఆప్టిక్ సెంటర్, ఈ ఆప్టిక్ సెంటర్ కి మిడిల్ లో ఉన్నటువంటి పాయింట్ f1 అయితే దీన్ని ఫోకల్ పాయింట్ అంటాం. దీని ఏమంటామా, ఫోకల్ పాయింట్. ద డిస్టెన్స్ బిట్వీన్ the lens and focal point is called focal length. The distance between optic center and focal point, f1 and focal point, is called focal length anna. Next ఈ రెండో కర్వేచర్ రండి, కర్వేచర్ 2 కి రండి. సేమ్ కర్వేచర్ 2 కూడా సెంటర్ ని మనం అంటాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని 2f2 అయితే ఈ ఆప్టిక్ సెంటర్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మిడిల్ లో ఉన్నటువంటిది f2, ఇది ఫోకల్ పాయింట్, ఓకేనా. ఇప్పుడు ఇది ఒక కర్వేచర్ 1 రైట్ సైడ్ మనం అనుకున్నది, ఈ ఏ లెన్స్ కాన్వెక్స్ లెన్స్ లో లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటిది, కర్వేచర్ 2, ఓకేనా. కర్వేచర్ 2 కాబట్టి f2 2f2 అంటాం. అదే కర్వేచర్ 1 కాబట్టి f1 2f1 చెప్తాం. గుర్తుపెట్టుకోండి, మిడ్ పాయింట్ ఆఫ్ ది లెన్స్ ఈస్ కాల్డ్ ఆప్టిక్ సెంటర్. The line joining the optic center and center of the curvatures is called principal axis. The distance between optic center and focal point is called focal length. Okay na, ఇవన్నీ టర్మినాలజీ, ఆ టర్మ్స్ అనేవి తెలియాలి, అడుగుతాడు కూడా. ఓకేనా, ఇవి ఉన్నాయి మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, నేను అండర్లైన్ చేస్తాను తర్వాత. సార్ చూడండి, రే డయాగ్రామ్స్ లేకుండా ఇంతవరకు ఈ లాస్ట్ 3 years పేపర్స్లో ఒక క్వశ్చన్ పేపర్ కూడా ఫామ్ అవుతుంది, కన్ఫామ్గా ఉంది. 3 years పేపర్ లాస్ట్ ఇయర్ పేపర్స్లో. సో 4 marks అనేది కన్ఫామ్, చూసుకోండి. ఒకసారి చూడండి, ఇందులోనే మీకు చెప్పాను ఏంటివి, లెన్సెస్ డయాగ్రామ్స్. ఏం చెప్పాను మీకు ఈజీగా చూడండి, ఒకసారి చూడండి. నేను ఇక్కడ డ్రా చేస్తాను, ఇక్కడే ఇదేంటిదమ్మా, బై కాన్వెక్స్ లెన్స్. ఇదేంటిది, బై కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ బై కాన్కేవ్ లెన్స్, ఇది బై కాన్వెక్స్, ఇది బై కాన్కేవ్ లెన్స్.
నెక్స్ట్ జాగ్రత్త, ఇది ప్లేన్ కాన్వెక్స్, ప్లేనో కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ ఇది ప్లేన్, ఇది కాన్కేవ్, ఇది ప్లేనో కాన్కేవ్ లెన్స్. ఓకేనా. నెక్స్ట్ కాన్కేవ్ కాన్వెక్స్ చూడండి, ఒక అర్ధచంద్రాకారం ఉంటుంది చూసారా, 786 కనుక మనం ఎక్కడ ముస్లిమ్స్ కనుక 786 కింద ఇక్కడ పెడతారు కదా, అట్లా ఉంటుంది అనమాట. ఇదేంటిది కాన్కేవ్ కాన్వెక్స్. సో మీకు షార్ట్ కట్ చెప్పాను కదా, ఒకసారి చెప్పండి. ఇదేంటమ్మా, బై కాన్వెక్స్ లెన్స్, బై కాన్కేవ్ లెన్స్, బై కాన్వెక్స్ లెన్స్, బై కాన్కేవ్ లెన్స్. ప్లేన్ అనగానే ప్లేన్ స్ట్రైట్ పెట్టి చేసుకోండి. ప్లేనో కాన్వెక్స్ లెన్స్, ప్లేనో కాన్కేవ్ లెన్స్, ప్లేనో కాన్వెక్స్ లెన్స్, ప్లేనో కాన్కేవ్ లెన్స్. ఓకేనా. 2 అయిపోయినాయి, 2 4 అయినాయి మొత్తం. చూడండి, బై కాన్వెక్స్, బై కాన్వెక్స్, ప్లేన్ వచ్చేబడి ప్లేనో కాన్వెక్స్, ప్లేనో కాన్కేవ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేప్పటికి కాన్కేవ్ కాన్వెక్స్. ఇది చూడండి, కాన్కేవ్ కాన్వెక్స్. ఎలానే గీయచ్చు, ఇటైనా గీయచ్చు, ఇటైనా గీయచ్చు, ఎలానే గీయాలంటే రూల్ లేదు. ఇలా మళ్ళీ షేప్లో అంతే. ఈ 5 డయాగ్రామ్స్ 4 మార్క్స్ అడిగాడు పోయినసారి SA1 ఎగ్జామ్. నా సబ్జెక్టే కాబట్టి నాకు బాగా గుర్తుంది. ఓకేనా. ఎందుకో ఈ రే డయాగ్రామ్స్ చెప్పినప్పుడే మా వాళ్ళకి ఈ చెప్పా, ఈ రాల ఎగ్జామ్లో SA1 ఎగ్జామ్కి ఇవి వచ్చినాయి, కానీ ఫైనల్ ఎగ్జామ్ అడిగి ఇది వచ్చింది, ఈ డయాగ్రామ్స్ వచ్చింది. ఓకేనా. సరే, ఇది అయిపోయింది. ఈ డయాగ్రామ్స్ చాలా సింపుల్, వాటికి నేమ్స్ చూసుకోండి, స్పెల్లింగ్స్ చూసుకోండి, సరిపోతుంది. సరే, ఇక్కడ కండి 6 సిచ్యువేషన్స్ కూడా మూడు ఒక ప్యాటర్న్ ఫాలో అయితే 3 అదే ప్యాటర్న్ కొంచెం ట్విస్ట్ అవుతుంది. 3 పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఆ 3 వాటికి కొంచెం ట్విస్ట్ అయితే చాలు వచ్చేస్తాయి. ఫస్ట్ 3 చక్కగా నేర్చుకోండి. ఓకేనా. ఇప్పుడు మీకు ఏం చెప్పాను టర్మినాలజీలో అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పాను. ఇది ఒక కర్వేచర్, ఇది ఒక కర్వేచర్ అని చెప్పి ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నేనేమంటున్నాను 2F2, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ని 2F2, ఇక్కడ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ని 2F1. గుర్తుపెట్టుకోండి బాగా, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని 2F1 అంటున్నాను, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని 2F2 అంటున్నాను. ఓకేనా. ఇక్కడ కూడా అంతే సేమ్. సార్ జాగ్రత్త చూడండి, లిసన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందంట, ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే మనం డిస్టెన్స్ మెజర్ చేయగలమా, ఎంత డిస్టెన్స్లో ఉంది, లేదు ఇక్కడ ఉంది పాయింట్ మనం మెజర్ చేయగలమా, అది ఎక్కడ ఉందో చెప్పగలమా, లేదు. సో ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ ఫస్ట్ ఎక్కడో ఉంది. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందా, ఎక్కడో ఉంది. ఎక్కడో ఉంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషను ఇవన్నీ లైన్స్ అన్ని గ్యాదర్ అయ్యి ఎక్కడ ఫామ్ అవుతుంది ఇమేజ్, F1. ఎక్కడ ఫామ్ అవుతుంది, F1 దగ్గర పాయింట్. ఇది ఎంత ఫామ్ అవుతుంది, పాయింట్ సైజ్ ఇమేజ్. ఇదేంటిది, పాయింట్ సైజ్ ఇమేజ్. ఆ ఇమేజ్ మనకు అసలు కనపడదు, పాయింట్ ఉంటుంది అంతే, డిమినిష్డ్ ఇమేజ్, అది అసలు కనపడదు, పాయింట్ సైజ్ ఇమేజ్ అంతే. ఓకేనా. ఇది కూడా ఎలా అంట, రియల్, ఇన్వర్టెడ్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ అన్నాడు, కానీ అసలు ఇది మనం చెప్పలేం. రియల్, ఇన్వర్టెడ్, డిమినిష్డ్ అని మనం రాసాం, కానీ యాక్చువల్గా ఆ పాయింట్ సైజ్ ఇమేజ్లో రియల్గా ఉంటుందా, ఇన్వర్టెడ్గా ఉంటుందా అని మనమైతే క్యాచ్ చేయలేము. ఎంత ఉంటుందంట, పాయింట్ సైజ్ ఉంటుంది. కానీ జస్ట్ నేచర్ అంటే అలా రిప్రజెంట్ చేశాను. ఓకేనా. ఇది ఎక్కడ ఫామ్ అయింది జాగ్రత్త గమనించండి. ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ అయితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, F1. బాగా గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ అయితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, F1 దగ్గర ఫామ్ అయింది. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఫస్ట్ ఎక్కడ ఉంది, ఎక్కడ లేదు, ఎక్కడ ఉన్నాయి, ఇన్ఫినిటీ దగ్గర ఉంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది చూడండి, ఆబ్జెక్ట్ బియాండ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. బియాండ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఇక్కడ ఏంటి, 2F2 వెనకాలకు వచ్చింది. తర్వాత ఏమిటో తెలుసా, ఎట్ 2F2 దగ్గరికి వచ్చింది. తర్వాత ఏమిటో తెలుసా,
బిట్వీన్ 2F2 అండ్ F2 దగ్గరికి వచ్చింది. తర్వాత ఏమవుతుంది తెలుసా ఆబ్జెక్ట్ F2 దగ్గరికి వచ్చింది. తర్వాత ఏమవుతుంది తెలుసా F2 కి ఆప్టిక్ సెంటర్ కి మధ్యలో వచ్చింది. 6 సిచ్యువేషన్స్ కంప్లీటెడ్. ద 6 సిచ్యువేషన్స్ ఏంటి అంటే 6 జాగ్రత్త. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఉంది. తర్వాత ఆబ్జెక్ట్ ఎక్కడికి వచ్చింది? బియాండ్ 2F2 అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి వెనకాల. బియాండ్ అంటే వెనకాల. తర్వాత సిచ్యువేషన్ ఎక్కడ వచ్చింది? 2F2 సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరికి వచ్చింది. తర్వాత సిచ్యువేషన్ ఎక్కడ వచ్చింది? బిట్వీన్ 2F2 అండ్ F2 అంటే వెనకాల నుంచి వస్తుంది మెల్లగా ఒక్కో స్టెప్. ఇది 4th సిచ్యువేషన్ అయిపోయింది. నెక్స్ట్ సిచ్యువేషన్ ఎక్కడికి వచ్చేసింది? F2కి వచ్చేసింది. నెక్స్ట్ సిచ్యువేషన్ బిట్వీన్ F2 అండ్ ఆప్టిక్ సెంటర్. F2 కి ఆప్టిక్ సెంటర్ మధ్యలో ఆబ్జెక్ట్ వచ్చింది. 6 సిచ్యువేషన్ కంప్లీట్. ఇక్కడ ఏం చెప్తాను చూడండి. ఇన్ఫినిటీ, బియాండ్ 2F2, at 2F2, between 2F2 and F2, at F2, between F2 and optic center. 6 situations అయిపోయినాయి. 6 situations అయిపోయినాయి. ముందు ఈ 6 సిచ్యువేషన్ ఆబ్జెక్ట్ సిచ్యువేషన్స్ మనం క్యాచ్ చేయగలిగితే ఆబ్జెక్ట్ ఎప్పుడైతే ఇమేజ్ ఏం ఫామ్ అవుతుందో మనం గెస్ చేయొచ్చు. మరొకసారి చెప్పండి. ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ, ఆబ్జెక్ట్ బియాండ్ 2F2 అంటే బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. 2F2 ని మనం ఏమంటాం? సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా? సెంటర్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, బియాండ్ 2F2 at 2F2, between 2F2 and F2, next at F2, between F2 and optic center. అయిపోయింది 6 సిచ్యువేషన్స్. గుడ్ పెట్టు. సరే సెకండ్ సిచ్యువేషన్ ఏం చెప్పుకున్నాం? బియాండ్ 2F2. ఇప్పుడు బియాండ్ 2F2 వస్తే మీ జాగ్రత్త గమనించండి. ఇక్కడ 2 రేస్ ఉన్నాయి. ఇక్కడ అంటే మనకు తెలియలా. ఇక్కడ ఇన్ఫినిటీ రేస్ అంటే 4 రేస్ వచ్చేసినాయి. అన్ని కంబైన్డ్ అయిపోయి ఒక పాయింట్ ఉంది. ఇక్కడ నుంచి 2 రేస్ కనబడుతుంది. మిగతా ఉండొచ్చు కానీ ఈ రే డయాగ్రామ్లో 2 రేస్ కనబడుతుంది. అందులో ఒక రే ఏమవుతుంది, రెండో రే ఏమవుతుందో జాగ్రత్త గమనించండి. ఒక రే ఈ టాప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ నుంచి వెళ్తుంది. ఎక్కడి నుంచి వెళ్తుంది? టాప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే హెడ్ పోర్షన్ దగ్గర నుంచి వెళ్తుంది. ఒకటి ఇప్పుడు వెళ్ళేది కూడా స్ట్రైట్ గా వెళ్ళి డైరెక్ట్ లెన్స్ కి టచ్ అవుతుంది. నెక్స్ట్ రే ఏమవుతుంది? ఈ హెడ్ దగ్గరే స్టార్ట్ అయ్యి కరెక్ట్ గా లెన్స్ ఆప్టిక్ సెంటర్ దగ్గర టచ్ అవుతుంది. ఈ రెండు సిచ్యువేషన్ చూసుకోండి. ఇంకో హెడ్ స్ట్రైట్ వెళ్ళిపోయి కాన్వెక్స్ లెన్స్ టచ్ అయింది. నెక్స్ట్ డే మళ్ళీ హెడ్ దగ్గర నుంచి మళ్ళీ ఆప్టిక్ సెంటర్. 2 రేస్ చూసుకోండి. మళ్ళీ హెడ్ నుంచి స్ట్రైట్ అయ్యాడు లెన్స్, మళ్ళీ ఇక్కడ నుంచి స్ట్రైట్ అయ్యాడు ఆప్టిక్ సెంటర్. మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి స్ట్రైట్, మళ్ళీ ఇక్కడ నుంచి ఆప్టిక్ సెంటర్, మళ్ళీ ఇదిగోండి ఇక్కడ నుంచి స్ట్రైట్, మళ్ళీ ఇక్కడ నుంచి ఆప్టిక్ సెంటర్. కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇక్కడ నుంచి కన్ఫ్యూజన్ ఏమన్నా ఏమీ లేదు. సరే చూడండి. సరే ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి. బియాండ్ 2F2 కదా, బియాండ్ 2F2 దగ్గర నుంచి డ్రా చేస్తే చూడండి ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే బిట్వీన్ F1 అండ్ 2F1. ఎక్కడ ఫామ్ అయింది ఇమేజ్? బిట్వీన్ F1 అండ్ 2F1. F1 కి 2F1 కి మధ్యలో ఫామ్ అయింది. దీని లెంత్ ఎంత ఉంది చూడండి. ఆబ్జెక్ట్ ఎంత సైజ్ ఉంది చూడండి. ఇక్కడ ఎంత సైజ్ అయిపోయింది? చిన్నది అయిపోయింది. సో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇలా తలకిందులో కనుక పడితే దాని ఇమేజ్ ఏమంటాం మనం? రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటాం. సైజ్ ఇక్కడ ఉన్న దాన్ని బట్టి కంపేర్ చేస్తే ఎలా ఉంది? చిన్నగా ఉంది కాబట్టి డిమినిష్డ్ సైజ్. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? బియాండ్ 2F2 అయితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? బిట్వీన్ F1 అండ్ 2F1. బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సిచ్యువేషన్ ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ, ఇమేజ్ F1. సెకండ్ సిచ్యువేషన్ ఆబ్జెక్ట్ బియాండ్ 2F2, ఇమేజ్ బిట్వీన్ F1 అండ్ 2F1. 3 సిచ్యువేషన్ గట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 3 దీనికి ఆల్టర్నేట్ అవుతుంది చూడండి. నెక్స్ట్ థర్డ్ సిచ్యువేషన్ ఏంటి? ఆబ్జెక్ట్ ప్లేస్డ్ అట్ ది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అంటే 2F. ఇప్పుడు ఇన్ఫినిటీ, బియాండ్ 2F2, ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? 2F2 దగ్గరికి వచ్చింది ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి మళ్ళీ స్ట్రైట్ లైన్ హెడ్ పార్ట్, మళ్ళీ ఇక్కడ నుంచి ఆప్టిక్ సెంటర్ టచ్ అయ్యారు. ఇప్పుడు ఎక్కడికి మెర్జ్ అయింది, ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది అంటే చూడండి ఎట్ 2F1. ఇది ఎక్కడ ఫామ్ అవుతుంది? ఎట్ 2F1. ఇదేమో దూరం నుంచి దగ్గరికి వస్తుంది. ఏది? ఆబ్జెక్ట్ సిచ్యువేషన్ చెప్తున్నాం. ఎక్కడ నుంచి? ఇన్ఫినిటీ దగ్గర నుంచి మొదలయ్యి ఎక్కడ దాకా వచ్చింది? ఆప్టిక్ సెంటర్కి F2కి ఆప్టిక్ సెంటర్కి మధ్యలో వచ్చింది. ఇక్కడ
ఇదేమవుతుందో తెలుసా, ఏది ఇమేజ్ ఫస్ట్ F1 వచ్చింది, తర్వాత బిట్వీన్ F1 అండ్ 2F1 వచ్చింది, తర్వాత ఇక్కడ F2 అయితే ఇక్కడ 2F1 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ దగ్గరికి వస్తూ ఉంటుంది, దూరం వెళ్తూ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూడండి 2F2 ఎట్ 2F2 అంటే ఇక్కడ ఎట్ 2F1 రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ సేమ్ సైజ్ ఉంటుంది. ఇక్కడ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఉంది, ఇక్కడ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ దగ్గర ఆగింది. సో ఇది రియల్ అండ్ ఇన్వర్టెడ్ తలకిందులుగా ఉంది. దీని ఇమేజ్ మనం అంటాం రియల్ అండ్ ఇన్వర్టెడ్. సైజ్ వచ్చేప్పటికి సేమ్ సైజ్ ఉంటుంది, సేమ్ సైజ్. ఇక్కడ మనకి పాయింట్ సైజు, ఇక్కడ వచ్చేప్పటికి డిమినిషన్ అయిపోయింది. ఎక్కడే రండి ఈ 3 సిచ్యువేషన్స్. ఇప్పుడు ఆ 3 సిచ్యువేషన్స్కి ఇన్వర్టెడ్గా ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. ఇది ఎక్కడ ఉన్నాయి ఇమేజ్ బిట్వీన్ 2F2 అండ్ F2. ఇక్కడ బిట్వీన్ 2F2 అండ్ F2 అయితే ఇక్కడ బియాండ్ 2F1. ఈ సిచ్యువేషన్ ఆపోజిట్ ఒకటి జరిగింది. ఇందాక ఏం జరిగింది, ఇందాక అక్కడ బియాండ్ 2F2 వస్తే ఏమైంది, బిట్వీన్ F1 అండ్ 2F1 దగ్గర ఇమేజ్ ఫామ్ అయితే ఇక్కడ బిట్వీన్ 2F2 అండ్ F2 దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, బియాండ్ 2F1. ఇమేజ్ ఫార్మాట్ బియాండ్ 2F1. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంది, ఇక్కడ చూడండి. ఇక్కడ ఎంత ఉంది ఆబ్జెక్ట్ సైజ్, ఎన్లార్జింగ్. రియల్ అండ్ ఇన్వర్టెడ్ అవునా, తలకిందులుగానే ఉంది కదా. రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఇంకేం చెప్తున్నాడు, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో దాని ప్లేస్ చెప్తున్నాడు, ఇమేజ్ ఎక్కడ ఉందో దాని ప్లేస్ చెప్తున్నాడు. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, బిట్వీన్ 2F2 అండ్ F2. ఇమేజ్ ఫార్మ్ సెట్ బియాండ్ 2F1 అయిపోయింది. నెక్స్ట్ రండి ఆబ్జెక్ట్ ఎట్ F2. ఆబ్జెక్ట్ ఎట్ F2. ఆబ్జెక్ట్ F2 అయితే ఇమేజ్ ఇన్ఫినిటీ. దీని రివర్స్ ఉంది. ఫస్ట్ సిచ్యువేషన్ వెళ్ళండి. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ అయితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, F1 దగ్గర ఫామ్ అయింది. ఇప్పుడు ఏంటి, ఆబ్జెక్ట్ F2 ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, F2 దగ్గర ఉంటే ఇమేజ్ ఇన్ఫినిటీ. ఎక్కడో ఫామ్ అవుతుంది, ఎక్కడ ఫామ్ అవుతుందో తెలియదు. అది ఇంకా ఇమేజ్ అట్ ఇన్ఫినిటీ అయితే దీనికి మళ్ళీ ఏంటిది, ఏం రాయకూడదు, నేచర్ ఆఫ్ ది ఇమేజ్ రాయకూడదు. ఏమని రాస్తావు, రియల్, ఇన్వర్టెడ్ లేదు వర్చువల్, ఏం రాస్తావు అసలు. ఎక్కడో ఫామ్ అవుతుంది, ఏం ఫామ్ అవుతుందో ఎలా ఫామ్ అవుతుందో తెలియదు. దానికి మళ్ళీ కండిషన్స్ రాయలేము కదా, దీనికి రాయవలసింది. ఇమేజ్ అట్ ఇన్ఫినిటీ అంతే. నెక్స్ట్ లాస్ట్ సిచ్యువేషన్, ఆబ్జెక్ట్ బిట్వీన్ F2 అండ్ ఆప్టిక్ సెంటర్. F2కి ఆప్టిక్ సెంటర్కి మధ్యలో ఉంది ఆబ్జెక్ట్. ఇక్కడ ఉన్నప్పుడు జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇక్కడ ఏమవుతుందంటే ఇదిగోండి రేస్ ఇలా వెళ్తున్నాయి, కానీ ఇవి ఏమవుతున్నాయి అంటే మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యి బ్యాక్ వచ్చి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, సేమ్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎటు ఉందో ఇమేజ్ కూడా అక్కడే ఫామ్ అవుతుంది. నేను చెప్పాను కదా, మన మిర్రర్లో కనుక మనం చూసుకుంటే మన చక్కగా మనం ఇక్కడ ఉంటాం, చక్కగా ఇమేజ్లో మనం ఇలా కనబడుతుంది. టాప్లోనే ఉంటుంది, బాటంలోనే ఉంటుంది. కానీ మిగతా అన్నిట్లోనూ ఫస్ట్ సిచ్యువేషన్ తీసేయండి, ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ, ఇమేజ్ పాయింట్ సైజ్ ఇమేజ్ పడింది కాబట్టి ఫస్ట్ సిచ్యువేషన్ తీసేయండి. మిగతా 4 సిచ్యువేషన్లోనూ మీకు ఎలా పడింది, ఈ సిచ్యువేషన్ కూడా తీసేయండి ఇమేజ్ అట్ ఇన్ఫినిటీ. మిగతా 3 సిచ్యువేషన్ ఎలా కనపడింది, ఆబ్జెక్ట్ ఇలా ఉంటే ఇన్వర్ట్ అయ్యి కనపడింది, అప్పుడు రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటే. ఎక్కడేంటి, టాప్లోనే ఉంది ఆబ్జెక్ట్, చూడండి బ్యాక్లో వెళ్ళిపోయి ఇమేజ్ ఎన్లార్జ్. సో ఇలా ఉన్న సిచ్యువేషన్ని మనం ఏమంటాం అంటే ఇమేజ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్. వర్చువల్ ఇమేజ్ అంటాం, ఎరెక్ట్ అంటే స్ట్రైట్గా ఉంది. ఓకేనా. నెక్స్ట్ అండ్ ఎన్లార్జ్ ఇమేజ్. ఆబ్జెక్ట్ ఎంత సైజ్ ఉంది ఇక్కడ, ఈ ఆబ్జెక్ట్ ఉన్న సైజ్ కన్నా ఇమేజ్ సైజ్ పెరిగిందా తగ్గిందా, పెరిగింది. సో ఎన్లార్జ్. సో ఇది ఎక్కడ ఫామ్ అయింది అంటే బిహైండ్ ది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ వెనకాలే ఇమేజ్ ఫామ్ అయింది. ఓకేనా. ఒక్కసారి 6 సిచ్యువేషన్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. ఆబ్జెక్ట్ అంటే ఇన్ఫినిటీ, ఇమేజ్ అంటే F1. ఓకేనా. మన ఆబ్జెక్ట్ బియాండ్ 2F2 అయితే ఇమేజ్ బిట్వీన్ F1 అండ్ 2F1. ఓకేనా. ఆబ్జెక్ట్ at 2F2 అంటే ఇమేజ్ at 2F1. నెక్స్ట్ ఆబ్జెక్ట్ బిట్వీన్ 2F2 అండ్ F2 అయితే ఇమేజ్ బియాండ్ 2F1. ఆబ్జెక్ట్ at F2 అంటే ఇమేజ్ at ఇన్ఫినిటీ,
ఆబ్జెక్ట్ బిట్వీన్ F2 అండ్ ఆప్టిక్ సెంటర్ అయితే బిహైండ్ ది ఆబ్జెక్ట్ ఇమేజ్ ఫామ్ అయింది. సో 6 సిచ్యువేషన్స్ ఇవి. వన్ అండ్ ఓన్లీ వన్ సిచ్యువేషన్ లో వర్చువల్ అండ్ డైరెక్ట్ వస్తుంది. ఎక్కడది ఏ సిచ్యువేషన్? అదే సిచ్యువేషన్ ఆబ్జెక్ట్ అట్ ఆబ్జెక్ట్ బిట్వీన్ F2 అండ్ ఆప్టిక్ సెంటర్. ఈ ఆప్టిక్ సెంటర్ మనం O కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే బట్ O అనేది ఆప్టిక్ సెంటర్ అని రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే బట్ ఒక్కోసారి ఏమంటాడంటే ఆబ్జెక్ట్ అట్ F2 ఆబ్జెక్ట్ బిట్వీన్ F2 అండ్ O అంటాడు. O అనగానే ఏంటి? ఇది కొత్త పదం అనుకో, మనం ఆప్టిక్ సెంటర్ని O అని మెన్షన్ చేస్తాం. ఓకేనమ్మా. సో ఈ బాగా ప్రిపేర్ అవ్వండి. 4 మార్క్స్ గ్యాప్. ఆంధ్రప్రదేశ్